వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద సైజు టమోటాలు, వెల్లుల్లి, అల్లం, 2 ఉల్లిపాయలు నుండి పెద్ద సైజు. వీటన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, స్మూత్ పేస్ట్ లాగా. నేను ఇక్కడ 250 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పన్నీర్ని ఇందులోకి డిప్ చేసి ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఇందులోకి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ని 3 నిమిషాలు బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మూడు నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలండి. కారం పొడిని యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు బాగా ఉడికించాలండి మూత పెట్టి. 2 నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ పీసెస్ని యాడ్ చేయాలండి. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని బాగా కలుపుకోవాలి. 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే పన్నీర్ బాగా ఉడికిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.